व्रजजनरञ्जना शोधनन्दना व्रजजनरञ्जना यमुनतीरावनचारिम् जय राधा माधव कुञ्ज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी गोपीजन वल्लभ यशोदनन्दना व्रजजनरञ्जना Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Ram Ram, Hare Hare. Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Ram Ram, Jai Radha Madhava, Radha Madhava, Radhe Radha. Jaya Gauranitai, 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 Jaya Gauranitai, Gauranitai. Jaya Jaya Prabhupada, 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 Jaya Jaya Prabhupada, Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Narayanam Namaskrityam Naram Chaiva Narottamam Devim Saraswatim Vyasam Tato Jayam Mudirahe. Ashtaprayeshu abhaddeshu nityam bhagavata sevaya bhagavate uttamaśloke bhaktir bhavati naistagi Krishnaya Vasudevaya Devaki Nandanaya cha Nandagopakumaraya Govindaya Namo Namah. Reading from Srimad Bhagavatam, Dharmaskandamu, 13వ అధ్యాయము 3-4 శ్లోకాలు. 1.30.3 and 4 slokas continuation. So in the already studying. Tam bandhumagatam drishtva dharma putra sahanujaha utarastro yayavachya sutta sharadvadaprada Gandhari Draupadi Brahman Subhadra Chuttara Kruti Anyacha Jamaya Pandornyataya Sasuta Striyaha
తాత్పర్య భాష్యంలో శిల ప్రభుపాదుల ద్వారా విదురుడు ప్రాసాదమునకు తిరిగి వచ్చుటను గాంచినంతనే ధర్మరాజు, అతని సోదరుడు ధృతరాష్ట్రుడు, సాత్వికి, సంజయుడు, కృపాచార్యుడు, కుంతీదేవి, గాంధారి, ద్రౌపది, సుభద్ర, ఉత్తర, కృపి, కౌరవుల భార్యలు, సుతులతో సహా పలువురు స్త్రీలు అందరూ గొప్ప ఉత్సాహంతో అతని చెంతకులు వచ్చింది. వారు బహుకాలము తదుపరి తమ చైతన్యమును తిరిగి పొందినట్లుగా గోచరించను. భాష్యం. గాంధారి గురించి చెప్తున్నారు. నెక్స్ట్ కుంతీదేవి కూడా అయిపోయిందా? ఈ రెండు ఇద్దరు గురించి అయిపోయింది. సో మూడవ వ్యక్తి చూద్దాం. మూడవ వ్యక్తి ద్రౌపది గురించి చెప్తున్నారు. ద్రౌపది ద్రుపద మహారాజు తనయ అయిన ద్రౌపది ఇంద్ర సతీదేవి యొక్క పాక్షిక అవతారం అని ఉన్నది. ముని అయిన యముని పర్యవేక్షణలో ద్రుపద మహారాజు గొప్ప యజ్ఞమును నిర్వహించను. ముని అయిన యజుని పర్యవేక్షణలో ద్రుపద మహారాజు గొప్ప యజ్ఞమును నిర్వహించను. అంతటా తొలి ఆహుతి ద్వారా దుష్యద్యుమ్నుడు, రెండవ ఆహుతి ద్వారా ద్రౌపది జన్మించింది. ఈ కారణం చేత ద్రౌపది దుష్యద్యుమ్నుని సోదరి అయి ఉన్నది. 5 పాండవులు భర్తగా స్వీకరించి వారి ద్వారా 5 సంతానమును పొందినందున ఆమెకు పాంచాలి అను నామము సైతము కలిగను. ధర్మరాజు ప్రతిపితుని భీమసేనుడు, సుత సోమని అంటే ధర్మరాజు యొక్క పుత్రుడి పేరు ప్రతిపితుడు, భీముని యొక్క పుత్రుడు సుత సోముడు, అర్జునుడి యొక్క పుత్రుడు సుతకీర్తి, నకుడి యొక్క పుత్రుడు శతానీకు, సహదేవుడు కృతవర్మ అన్నటువంటి పుత్రులను ద్రౌపది ద్వారా పొందింది. తన అత్తగారైన కుంతీదేవితో సమానంగా అత్యంత సౌందర్యవతి అయిన స్త్రీగా ఆమె వర్ణించబడింది. ద్రౌపది జన్మించిన సమయంలో ఆమెకు కృష్ణ అనే నామంతో పిలువలనని ఆకాశ వార్త వినిపించింది. పలువురు క్షత్రియులను సంహరించుడికే ఆమె జన్మించిందని కూడా ఆకాశవాణి వినిపించింది. శివుని వరం చేతనే ఆమె సహజంగా యోగ్యులైన పంచపాండవులను భర్తలుగా పొందెను. ఆమె భర్తను ఎన్నుకొన కోరినప్పుడు ప్రపంచ నలుమూలల నుండి రాజులు మరియు రాకుమారులు ఆహ్వానించబడింది. ఆమె పాండవులను వారి వనవాస సమయమున వివాహమాడెను. కానీ వారు వెనుకకు తిరిగి వచ్చినంతనే ద్రుపదుడు అంతులేని సంపదను వారికి కట్నంగా వసగను. ధృతరాష్ట్రుని కోడళ్ళందరిచే ఆమె చక్కగా ఆహ్వానించబడింది. జూదంలో ఫలముగా ఓడినప్పుడు ఆమె బలవంతంగా సభాగృహమునకు నిలవబడింది. భీష్మ ద్రోణుల వంటి పెద్దలు అచ్చట్నే ఉన్నను ఆమె నగ్న సౌందర్యమును గాంచవలెనని దుశ్శాసనుడు యత్నించను. ద్రౌపది శ్రీకృష్ణుని పరమభక్తురాలు. ఆమె ప్రార్థనలు వినిన శ్రీకృష్ణ భగవానుడు అంతులేని వస్త్రములను ఒసగి ఆ అవమానం నుండి ఆమెను కాపాడాను. ఒకమారు జటాసురుడు అనేటువంటి రాక్షసుడు ఆమెను చెరబట్టెను. అప్పుడు ఆమె రెండవ భర్త అయిన భీమసేనుడు ఆ దానవుని సంహరించి ఆమెను రక్షించను. శ్రీకృష్ణుని అనుగ్రహంచే ఆమె పాండవులను దుర్వాసుని శాపం నుండి రక్షించను. పాండవులు విరాట్ రాజు కొలువులో అజ్ఞాతవాసంగా ఉన్నప్పుడు కీచకులు ఆమె సౌందర్యములకు ఆకర్షితులైన. కానీ భీముని ఏర్పాటుచే ఆ దూతుడు మరణించి ద్రౌపది రక్షించబడింది. అశ్వత్థామచే తన 5 పుత్రులు చంపబడగా ఆమె మిగిల రోధించాను. అంత్యమున భర్తలైన ధర్మరాజాదులను అనుసరించిన ఆమె దారిలో మరణించారు. ద్రౌపది మరణ కారణంగా ధర్మరాజు అంతటా వివరించి చెప్పారు. కానీ ఉన్నతలోకములను చేరినప్పుడు అసట ఆమె లక్ష్మీదేవి వలె సర్వ వైభవోపేతములతో
నెలకొని ఉండుటను అతడు గాంచగలిగాను. సో ఈ విధంగా ద్రౌపది యొక్క వివరణ ఇచ్చారు చరిత్ర. సో ఇందులో ఎన్నో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, మనకి తెలిసినట్టుగానే ఉంటాయి. ముఖ్యంగా ద్రౌపది యొక్క తండ్రి ద్రుపద మహారాజు, ఆయన మరి యజుడు అన్నటువంటి యొక్క బ్రాహ్మణుడు లేదా ముని ద్వారా ఆయన యొక్క సంరక్షణలో, ఆయన యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క యజ్ఞాన్ని నిర్వహించడం జరిగింది, గొప్ప యజ్ఞాన్ని. ఆ యజ్ఞం నుంచి సో మొదట దుష్టదుమ్నుడు, తర్వాత ద్రౌపది జన్మించారన్నమాట. ఒకసారి ఆహుతి చేసినప్పుడు పూర్ణాహుతి అంటాం, అలా దుష్టదుమ్నుడు వచ్చారు. మళ్ళీ ఒకసారి పూర్ణాహుతి లేదా ఆహుతి చేసినప్పుడు, ఆఫరింగ్ చేసినప్పుడు సో యొక్క ద్రౌపది జన్మించింది అని చెప్తున్నారు. సో తర్వాత ఆమె పంచపాండవుల్ని భక్తులుగా పొందటం, ఆమె సచీదేవి ఇంద్రుడి యొక్క భార్య యొక్క అంశాన్ని కూడా చెప్తున్నారు. అట్లే పాండవులందరూ కూడా వాస్తవానికి ఇంతకుముందు వాళ్ళందరూ కూడా ఇంద్రుడు అన్నమాట, ఇంద్రుడుగా చేసిన వాళ్ళు. సో అదేవిధంగా 5 భర్తల ద్వారా 5 మంది పుత్రుల్ని పొందారు. వాళ్ళు వరుసగా సతివీతుడు, దాని తర్వాత సుతసోముడు, సుతకీర్తి, శతానికుడు, సుతకర్మ. సో ఈ 5 పేర్లు అన్నమాట. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులు, సహదేవుడు ద్వారా పొందినటువంటి పుత్రులు వీళ్ళంతా కూడా. సో ఆమె సౌందర్యాన్ని చెప్తున్నారు, కుంతిదేవితో సమానమైనటువంటి సౌందర్యం కలిగి ఉంది అని. అదేవిధంగా ఆకాశవాణి ఈమెకి ఒక నామాన్ని ఇచ్చిందన్నమాట. ఏం నామం అది? కృష్ణ. సో ఈమె కృష్ణ అని పిలువబడుతుంది అని చెప్పారనమాట. కృష్ణ అంటే ఏంటి మీనింగ్? సర్వ ఆకర్షకురాలు. మరి ఇక్కడ మీనింగ్ అదేవిధంగా కృష్ణుడికి సకురాలు కూడా అయింది. తర్వాత ముఖ్యంగా అధర్ములైనటువంటి శత్రువుల్ని సంహరించడానికి ఆమె జన్మించిందని కూడా ఆకాశవాణి చెప్పింది. సో ఈ విధంగా ఎంతో దివ్యమైనటువంటి జన్మ ద్రౌపది. సో ఈ విధంగా ధర్మరాజు పాండవుల యొక్క భార్యగా ఆమె ఉంది. తర్వాత పాండవులు యొక్క వనప్రస్థాశ్రమం అంతిమంగా వాళ్ళు హిమాలయాల సైడ్ వెళ్ళినప్పుడు ఆమె కూడా వాళ్ళ వెంట వెళ్తుంది. సో ఫైనల్గా ఆమె ఒక్కొక్కరు పడిపోతూ ఉంటారు. మహాభారతంలో స్టోరీ విన్నాము. సో మొదట నకులుడు, తర్వాత సహదేవుడు, తర్వాత అట్లా ఒక్కొక్కరు అలా అయినప్పుడు ద్రౌపది అడ్డం పడిపోయినప్పుడు, అంటే ఇంకా శరీరం సాధించినప్పుడు సో ఆ యొక్క ధర్మరాజు ఆమె గురించి చెప్తారనమాట. ద్రౌపది మరణ కారణములకు ధర్మరాజు అంతగా వివరించి చెప్పాను, ఎందుకు ఆమె ఇంతటితోటే ముందుకు రాలేకపోతుంది అంటే. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తారు మన ధర్మరాజు. తర్వాత ఆమె మరి వీళ్ళు ఎంతో పుణ్యాత్ములు కాబట్టి వాళ్ళు భగవతామానికి వెళ్ళారు అని చెప్తున్నారు, కృష్ణ భక్తులు కాబట్టి. సో వైకుంఠంలో ఆమె లక్ష్మీదేవి వల్లే సర్వ వైభవపేతంతో నెలకొని ఉంటుంది. ఉన్నదనే సాక్షాత్ ధర్మరాజు కూడా ఇక్కడి నుంచే దర్శించగలిగాడు. ఒక్కొక్క శరీరాన్ని వదిలిన తర్వాత వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు ఇవన్నీ కూడా ధర్మరాజు చూడగలిగాడు అనమాట. సో ఇది ద్రౌపది యొక్క వృత్తాంతం. తర్వాత సుభద్రాదేవి. సుభద్ర కూడా సాధారణ వ్యక్తి కాదు, సాక్షాత్తు యోగమాయ అంటారు. సో ఆమె కృష్ణుని యొక్క సోదరిగా కూడా వచ్చింది. వసుదేవుని తనయ్య అయిన సుభద్ర శ్రీకృష్ణుని సోదరి. ఆమె వసుదేవునికి ప్రియ తనయ మాత్రమే కాక బలరామకృష్ణులకు ప్రియ సోదరి అయి ఉన్నది. ఆ ఇరువురు సోదరులు మరియు సోదరి ప్రసిద్ధిగాంచిన జగన్నాథ క్షేత్రమున గలరు. ప్రతిదినము వేలాది మంది భక్తులు ఆ మందిరమును దర్శించురు. సూర్యగ్రహణ సమయమున సందర్భమున శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్రమును దర్శించి తదనంతరము అచట బృందావన వాసులను కలుసుకొనిన విషయమునకు ఆ మందిరము గుర్తుగా ఉన్నది. సో ఇక్కడ జగన్నాథ లీల గురించి చెప్తున్నారు, ఏ విధంగా వాళ్ళు రూపాన్ని పొందారు, జగన్నాథుడు ఎలా విరాజమానులై ఉన్నారో చూస్తున్నాను. ఆ సందర్భంలో రాధాకృష్ణుల కలయిక వృత్తాంతం అత్యంత బాధాకరమైనటువంటిది.
శ్రీ చైతన్య మహాప్రభు రాధారాణి భావంలో సదా శ్రీకృష్ణుని కొరకే జగన్నాథపురి యందు తపించి అర్జునుడు ద్వారక ఉన్నప్పుడు సుభద్రను తన రాణిగా పొందగోరి తన కోరికను శ్రీకృష్ణునికి తెలియజేశాడు. రిపిటేషన్. అర్జునుడు ద్వారకా ఉన్నప్పుడు సుభద్రను తన రాణిగా పొందగోరి తన కోరికను శ్రీకృష్ణుడు తెలియజేశాడు. శ్రీకృష్ణుడు తన సోదరుడైన బలదేవుడు ఆమె వివాహమును వేరొకరితో ఏర్పాటు చేస్తున్నాడని ఎరిగి ఉండేది. కానీ బలదేవుడి ఏర్పాట్లకు విరుద్ధంగా వేరొకకు సాహసింపక అతడు సుభద్రను ఎత్తుకుపోమని అర్జునుడు సలహా ఇచ్చాడు. సర్వులు రాయవత పర్వతమునకు విహారార్థమై వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుని ప్రణాళిక ప్రకారం అర్జునుడు సుభద్రను హరించను. అర్జునుడి పట్ల కుపితుడైన బలదేవుడు అతన్ని సంహరింపగోలేదు. కానీ బలదేవుడు అర్జునుడిని క్షమించినట్లుగా శ్రీకృష్ణుడు ఏర్పాటు చేశాడు. అటు పిమ్మట సుభద్ర అర్జునులకు యథావిధిగా వివాహం జరిగి సుభద్రకు అభిమన్యుడైనటువంటి పుత్రుడు జన్మించడు. అభిమన్యుని కారణంగానే అభిమన్యుని అకాల మరణంచే ఆమె దుఃఖితురాలయ్యారు. కానీ పరీక్షిత్ జన్మంచే ఆమె ఆనందాన్ని పొంది కొంత ఊరటిల్లెను. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఇక్కడ సుభద్రాదేవి యొక్క వంశస్థులు అంటే వృత్తాంతం చెప్పారు. ఆమె సాక్షాత్తు శ్రీకృష్ణుడికి సోదరిగా వచ్చింది అని చెప్తున్నాను. సో వసుదేవుడికి 18 మంది భార్యలు ఉంటారు. అందులో ఒక్కొక్క భార్య ద్వారా వేరు వేరు సంతానం పొందారు. ముఖ్యంగా ఇక్కడ మనం శ్రీకృష్ణుడు యొక్క తల్లి చూసినట్లయితే సో దేవకి వసుదేవులకు కృష్ణుడు పుట్టాడు. తర్వాత రోహిణి వసుదేవులకు బలరాముడు పుట్టాడు. పౌరవి వసుదేవులకు సుభద్ర జన్మిస్తుంది అన్నమాట. పౌరవి 18 భార్యల్లో పౌరవి. సో కాబట్టి ఈ విధంగా దేవకి, రోహిణి, పౌరవి ఇది 3 తల్లులు. సో కృష్ణుడు, బలరాముడు, అదేవిధంగా సుభద్ర. ఒక్కోస్ వాళ్ళంతా ఒకే తండ్రి కాబట్టి అందరూ అన్న చెల్లెలుగా అన్న తమ్ముళ్ళుగా ఉంటారు. సో ఆ విధంగా వాళ్ళు ముఖ్యంగా జగన్నాథ్పురిలో జగన్నాథ్ బలదేవ సుభద్రగా ఆమె ఏ విధంగా వెలిసింది ఉన్నారు. జగన్నాథ్ బలదేవ సుభద్ర అంటే ఫేమస్. ఇది కూడా కురుక్షేత్రం చాలా ఎంతో విశేషం కలిగి ఉంది. సో మనకి 4 ప్రధానమైనటువంటి ధామాల్లో చార్ధామంలో జగన్నాథ్పురి అత్యంత ముఖ్యమైనటువంటి చెప్పొచ్చు. సో ఎన్ని యాత్రలు చేసినా కూడా జగన్నాథ్పురి పోతే పూర్తి కాదు అంటారు. సో ఆ విధంగా జగన్నాథ్పురి వెళ్తే అన్ని యాత్రలు ముగిసినట్లే, అంటే సంపూర్ణమైనట్లే అని యాత్ర అనేది సంపూర్ణమైనట్లుగా భావిస్తారు. ఆ విధంగా మరి ఎందుకు వాళ్ళు ఆ రూపాన్ని దాచున్నారు, ఆ విశేషమైన రూపాన్ని అంటే ఒకసారి వాళ్ళు కురుక్షేత్ర రణంగాన్ని పెట్టారు. సో సూర్యగ్రహణ సందర్భంగా అక్కడ బృందావన వాసులైనటువంటి గోపికలు అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కలుస్తారు. మహారాజంతా వస్తారు అక్కడికి. సో అదేవిధంగా రోహిణి కూడా వస్తుంది. అదేవిధంగా ద్వారకావాసులు కూడా అక్కడ కురుక్షేత్రానికి వస్తారు. అక్కడ కలిసినప్పుడు మరి ఏమిటి ఈ యొక్క కృష్ణుడు ఎప్పుడు మేము ఇంత సేవ చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు కళలో ఏదేదో కలవరిస్తూ ఉంటాడు. బృందావనం గురించి, బృందావనం అంటాడు, గోపిక అంటాడు, రాధారాణి అంటాడు. ఇవన్నీ ఏంటి అని, ఏం జరిగింది బృందావనం అని తెలుసుకోవాలన్నటువంటి ఉత్సాహంతో వాళ్ళంతా ఏం చేస్తారు. సో అడిగినప్పుడు రోహిణి మాటకి తెలుసుంటుంది. ఆమె చిన్నప్పటి నుంచి కృష్ణుని చూసింది కాబట్టి ఆమెకు విషయాలు తెలుసని కృష్ణుడిని అడగటం చదువు. మన రోహిణి మాతని యొక్క కృష్ణుడు యొక్క భార్యలు రాణులందరూ కూడా 16,150 మంది అందరూ కూడా సో వినదలుచుకొని కృష్ణుడు గురించి వింటూ ఉంటారు బృందావన లీలలు. సో ఆ విధంగా బృందావన లీలలు వింటున్నప్పుడు కృష్ణుడు, బలరాములు సుధర్మ హాల్లో ఉంటారు. వాళ్ళు మీటింగ్స్లో, వేరే మీటింగ్స్లో ఉంటారు. అయినప్పటికీ కూడా ఆయన పరమాత్మ కాబట్టి, భగవంతుడు కాబట్టి
సో ముఖ్యంగా బృందావన లీలల గురించి చెప్తున్నప్పటికీ ఆయన యొక్క శరీరంలో కంపన వచ్చేస్తుంది. రాధారాణి గురించి మాట్లాడితే, గోపికల గురించి మాట్లాడితే ఆయన శరీరంలో కంపన వచ్చేసింది. ఏంటి, ఎవరు ఇక్కడ రాధారాణి గురించి మాట్లాడుతున్నారు, కృష్ణుడు బృందావనం గురించి మాట్లాడుతున్నారు అనేసి ఇమీడియట్గా ఆయన అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తారు. అక్కడికి ఆ యొక్క ప్రదేశానికి వచ్చేస్తే అక్కడ అందరూ లేడీస్ ఉంటారు అన్నమాట. వాళ్ళందరూ కూడా రోహిణి మాత చెప్తుంటే వింటుంటారు. అయితే సుభద్రాదేవి మాత్రం గేట్ కీపర్గా ఉంటుంది. సో ఆమె ఎవరిని లోనికి వానికుండా ఉంచారు ఆమె. సో ఆ విధంగా ఉన్నప్పుడు కృష్ణబలరాములు వచ్చేసి సో వాళ్ళు కూడా వినటానికి చెప్తారు అనమాట. నో పర్మిషన్ టు ఎంటర్ అని అంటారు. సరే మేము ఇక్కడి నుంచే వింటామని వాళ్ళు చెవులు ఇక్కుబడుస్తూ వింటారనమాట. ఆ విధంగా అక్కడ జరిగినటువంటి అద్భుత కార్యక్రమాలన్నీ బృందావన లీలలు వింటూ వాళ్ళు కూడా తన్మయత్వాన్ని పొందుతారు. ఆశ్చర్యంతో, తన్మయత్వంతో వాళ్ళ యొక్క చేతులు అన్ని చిన్నగా అయిపోతాయి, కాళ్ళు చిన్నగా అయిపోతాయి, కళ్ళు పెద్దగా అయిపోతాయి. ఆ విధంగా సో జగన్నాథుడు యొక్క రూపము ఆ టైంలోనే నారదునికి వస్తారు. సో ఈ యొక్క దివ్య రూపాన్ని చూసి ఆయన ఎంతో సంతోషించి లోక కళ్యాణార్థం అందరికీ కూడా దర్శనం ఇవ్వాలని కోరినప్పుడు నేను అది ముందు ఉంది సమయము, నేను జగన్నాథ్పూర్లో ఆ విధంగా నేను వెలుస్తాను, అక్కడ లోక కళ్యాణార్థం అందరికీ దర్శనమిస్తాను అని మాట ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణుడు జగన్నాథ్పురిలో ఫేమస్గా ఉంటారు. ముఖ్యంగా ఎవరైనా జగన్నాథ్ ఏ భావంలో ఉంటాడు కృష్ణుడు అక్కడ అంటే సో రాధారాణి యొక్క భావంలో ఉంటాడు అని చెప్తున్నారు. రాధారాణి భావన అంటే సో బృందావన భావన అంటే సో ఒక భక్తుడి యొక్క భావనలో కృష్ణుడి కోసము వెతుకుతున్నటువంటి రాధారాణి ఏ విధంగా ఉంటారో ఆ భావన ఇక్కడ అదే రాశారనమాట. చైతన్య మహాప్రభు రాధారాణి భావనలో సదా శ్రీకృష్ణుని కొరకే జగన్నాథ్పురి యందు తగ్గించి అని చెప్తున్నారు. అంటే సో కృష్ణుడి కోసం రాధారాణి ఉన్నట్లు చైతన్య మహాప్రభు వచ్చారు. సో అక్కడ జగన్నాథుడేమో రాధారాణి కోసం తప్పిస్తున్నట్టుగా జగన్నాథుడు రూపం అన్నమాట. సో చైతన్య మహాప్రభు కృష్ణుడి కోసం తప్పిస్తూ ఉంటారు. సో అది సో కృష్ణుడు ఆ విధంగా జగన్నాథుడుగా మారాడంటే ఆయన బృందావనం కోసం తప్పిస్తున్నాడని అర్థం అన్నమాట. ఆ యొక్క బృందావనం యొక్క తన్మయత్నంలో ఆయన ఉంటాడు. సో బృందావన హరికథ విన్నప్పుడు, బృందావన లీలలు విన్నప్పుడు ఆయన ఆ తన్మయత్వం పొందుతాడు. సో కాబట్టి ఈ విధంగా జగన్నాథ బలదేవ సుభద్ర ఇక్కడ వివరించారు. సో తర్వాత మరి ఆ సుభద్ర యొక్క జీవితం మరి అక్కడి నుంచి అదే కాలంగా ముందుకు సాగింది కదా. సో ఆమె వివాహం మరి ఎవరిని చేసుకుంది అంటే సాక్షాత్తు అర్జునుడితోటి, కృష్ణుడు సకుడైనటువంటి అర్జునుడితోటి వివాహం అవుతుంది. ఆ వివాహానికి ఎన్నో ఒడిదొడుకులు జరిగినాయి. అక్కడ బలరాముడు వేరే వాళ్ళకి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ కృష్ణుడు సుభద్ర యొక్క భావన తెలుసుకొని, ఆమె యొక్క ఆలోచన తెలుసుకొని, ఆమె అర్జునుడిని కోరుకుంటుందని తెలుసుకొని సో అర్జునుడికి తోటి వివాహం ఇచ్చాము అంటే వివాహాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే ముఖ్యంగా వాళ్ళు మరి బలరాముని ఎదురించి చేసుకోలేదని ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడా యొక్క యాత్రకు వెళ్తారన్నమాట. వాళ్ళందరూ ముఖ్యంగా వాళ్ళందరూ ఇక్కడ వెళ్ళారు, వీళ్ళంతా ఇక్కడ రాశారు. సర్వులు రైవత పర్వతమునకు విహారార్థమై వాళ్ళు విహారయాత్రకి వెళ్ళారు. సో రైవత పర్వతం అక్కడే గుజరాత్లో ఉంటుంది. సో గుజరాత్లో ఉన్నటువంటి రైవత పర్వతం దగ్గర వాళ్ళు వెళ్ళినప్పుడు సో అక్కడ మరి ఎవరు లేరనమాట. ఆల్మోస్ట్ ఆల్ యొక్క ద్వారకలో ఇదే అవకాశంగా తీసుకొని సుభద్రాని అర్జునుడు తీసుకెళ్తాడు. అఫ్కోర్స్ అక్కడ కృష్ణుడు సుభద్రాని అర్జునుడు తీసుకెళ్ళినట్టుగా అక్కడ ఏర్పాటు చేస్తారన్నమాట. సో ఆ విధంగా బలరాముడికి విషయం తెలిసి ఎంతో కోపగించి ఆయన అర్జునుడిని కూడా శిక్షించాలని నిర్ణయిస్తాడు. కానీ కృష్ణుడి యొక్క చాకచక్యంతో కృష్ణుడు అర్జునుడిని రక్షిస్తాడు. అర్జునుడిని క్షమించమని
సిచ్యువేషన్ అంతా కూడా వివరించి వాళ్ళన్నీ కూడా ఏర్పాట్లను చేస్తారు వాళ్ళ వివాహాన్ని. ఆ విధంగా సుభద్ర అర్జునుడి యొక్క వివాహం మళ్ళీ అందరి యొక్క అనుమతితోటి ఘనంగా జరుగుతుంది. తర్వాత వాళ్ళకి పుట్టినటువంటి పుత్రుడి పేరు అభిమన్యుడు. సో అయితే అభిమన్యుడు మంచి విలువిద్యకారుడు, మంచి అస్త్రశస్త్రాలు తెలిసినవాడు. కురుక్షేత్ర యుద్ధంలో మరి ఆయన మధ్యలోనే చనిపోవడం జరుగుతుంది. సో అయితే మరి అప్పుడు సుభద్రాదేవి ఎంతో బాధపడుతుంది. కానీ ఆ యొక్క అభిమన్యు పుత్రుడైనటువంటి పరీక్షకు జన్మించినప్పుడు ఆమెకి కొంత వారసుడు ఉన్నాడు కాబట్టి ఆ విధంగా అభిమన్యుడు యొక్క పుత్రుడు వారసుడు వచ్చారు కాబట్టి ఊరటిని పొందుతారు. సో ఈ విధంగా వాళ్ళ వంశము సుభద్ర యొక్క వంశమే ఈ విధంగా పాండవ యొక్క వంశంగా ఉంటుంది. పరీక్ష మహారాజు పరిపాలన చేస్తారంట. ఆయన తర్వాత మళ్ళీ జన్మేజయుడు పరిపాలన చేస్తారు. ఆ విధంగా ఈ యొక్క పరీక్ష మహారాజు సుభద్రాదేవి యొక్క మనవడు. అదేవిధంగా జనమేజయుడు మున్మనవుడు అని చెప్పచ్చు అన్నమాట. మనవుడు యొక్క ఇంకా వాళ్ళ కొడుకు ఆ విధంగా గ్రేట్ గ్రాండ్ సన్. సో ఆ విధంగా సుభద్రాదేవి యొక్క వృత్తాంతంగా ఇచ్చారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ జగద్గురు శిల ప్రభుపాద కీ, గౌర ప్రేమానందే హరి హరి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే